హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమగుమాస్ అండి. ఈరోజు నేను మెంతిపప్పు చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. మెంతిపప్పు అంటే మెంతి ఆకు వేసి కాదండి, మెంతి గింజలు వేసి చేస్తున్నాను. ఒక 20 వరకు మెంతి గింజలు తీసుకున్నానండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. వన్ టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ పీసులండి ఒక 8, మీడియం సైజులో ఉంటాయి కదండి టమోటాలు ఒక 5 తీసుకున్నాను, 1.5 ఆనియన్, కరివేపాకు తీసుకున్నాను. తెల్లగడ్డ బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమోటా, ఆనియన్స్, కరివేపాకు కుక్కర్లో వేయాలి. టమోటా, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్న తర్వాత అండి కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటండి, నోరు ఎవరికైనా కొంచెం చేదుగా ఉంది, బాగలేదు అనుకున్న వాళ్ళు డిఫరెంట్గా ఉండాలి అంటే ఈ పప్పు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎండబెట్టి పెట్టుకున్నానండి. ఇవి పచ్చిమిర్చి, ఇవి ఒక 7 తీసుకుంటున్నానండి. ఇవి తుంచి కుక్కర్లో యాడ్ చేసుకుంటానండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకు పచ్చిమిర్చి వాడకూడదు కదండి, అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. మీరైతే పచ్చిమిర్చి తీసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చితో ఏది చేసుకున్నా కూడా టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా కుదురుతుంది. తుంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అవి ఇందులో యాడ్ చేస్తున్నానండి. మనము ముందుగా వేసాం కదా టమోటా, ఆనియన్, అవన్నీ వాటితో పాటు ఈ పచ్చిమిర్చిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. తగినంత పసుపు వేస్తున్నాను, తగినంత ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా చింతపండు వేస్తున్నాను. పెద్ద టీ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నానండి. బాగా కడిగి ముందుగా ఎసురుతో పాటు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పును కుక్కర్లో యాడ్ చేస్తానండి. కందిపప్పును వాటర్తో పాటు డైరెక్ట్గా వేయట్లేదండి, కందిపప్పు మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే కందిపప్పును ఫ్రై చేస్తాను. కందిపప్పును కుక్కర్లో యాడ్ చేసాం కదండి. ఈ కందిపప్పును ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కందిపప్పును ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి పప్పులోకి. ఒక కప్పుతో కందిపప్పు తీసుకున్నాం కదండి, 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకున్నాం కదండి, వెంటనే లిడ్ క్లోజ్ చేయకూడదండి. కుక్కర్కి కాసేపు ఉడకనివ్వాలి. పప్పు అంతా ఉడికిన తర్వాత మనము ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేశాను కదండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మనము ఒక 5 to 6 విజిల్స్ వదిలేయాలండి. అప్పుడు పప్పు బాగా కుక్ అవుతుంది. చూసారుగా అండి, పప్పు బాగా ఉడికింది కదండి. ఇప్పుడు పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. పప్పును స్మాష్ చేసుకున్నాం కదండి, ఇంతేనండి, మెంతిపప్పు రెడీ అయిపోయిందండి. ఈ మెంతిపప్పును వేడివేడి అన్నము, నెయ్యి, ఆవకాయ, అప్పలంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.